దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాలము మనమందరము ప్రభు సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేశారు. అనుదినము ప్రతి ఉదయం లేవగానే మనం దేవుని వాక్యమును వినడానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం మీకు కృపయు సమాధానము విస్తరించునుగా. కానీ 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనములో అపోస్తలుడైన పౌలు చెప్పబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుని కృప, దేవుని సమాధానం, దేవుని యొక్క కృప, దేవుని సమాధానం మనల్ని విస్తరింపచేస్తుందనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ప్రభు మనల్ని పిలిచి ఏర్పరచుకొని ప్రియులారా, ఒకప్పుడు చీకటిలో ఉన్న మనను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము యాజకులైన రాజులైన తన సొత్తైన ప్రజగా మన చేశాడు ప్రియులారా. అంతేకాదు సహోదర ప్రేమని గురించి, భక్తిని గురించి, నీతిని గురించి, జ్ఞానమందు నిజముగా సద్భక్తిని ప్రభు ఆ పత్రికలో వ్రాయించాడు. అనుదినము దేవుని వాక్యమును చదువుట ద్వారా, దేవుని వాక్యమును నిత్యము ధ్యానించుకుంట ద్వారా మనము నిజంగా దేవుని కృప, దేవుని సమాధానం దినదినము మనకు విస్తరించుందనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. కనుక ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న మనం ప్రియులారా, ఆ మాటల్లో పట్టుబడి ఆ వాక్యం వింటున్న వాక్యము మన నిత్య జీవితంలో సార్థకం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో దినాభివృద్ధిని అందాలి. ప్రతి దినం కూడా మనం మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధులకు నడవడానికి ప్రభు తన కార్యమును చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం నిజంగా సోమరులుగా కానీ, అజ్ఞానులు కానీ, లేజితనం కానీ మనం ఉండకుండా ప్రతినిత్యం ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తున్నటువంటి ఆ యూట్యూబ్ మాటలను గట్టిగా పట్టుకొని దేవుని వాక్యాన్ని మన నిత్య జీవితంలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుదాం. అట్టి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా నిజంగా తండ్రి, మా ప్రభా 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు మాతో మాట్లాడారు. మీ కృపయు సమాధానము విస్తరిస్తుందని చెప్పారు ప్రభా. భక్తిని, సహోదర ప్రేమను, జ్ఞానమందు నీతిని మా ప్రభానికి స్తోత్రాలు అమర్చుకుని మీరు మాట్లాడారు. సహోదర ప్రేమలోను, భక్తిలోను, నీతిలోను, యథార్థలోను, జ్ఞానములోను ప్రభా మేము పెంచబడిన ఒకప్పుడు తండ్రి నీ ప్రజగా ఉండక నాయన మమ్మల్ని మీరు పిలిచారు నాయన. చీకట్లో మమ్మల్ని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలిచి నీ గుణాతిశయములను ప్రచురం చేయుతున్నారు. యాజకులుగా, రాజులుగా, నీ సొత్తైన ప్రజగా చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతినిత్యం నీ వాక్యాన్ని వింటున్న మేము మా నిత్య జీవితంలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది నీ నామ ఘనత కొరకు మేమందరం వాడమన్నట్లు మీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు వింటున్న ఈ వాక్యము ఇతరులకు షేర్ చేసి మీరు ఆశీర్వాదం పొందుతూ అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేయాలి. ఈ వాగ్దానం ఈ దినమంతూ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీవించబడాలని కోరుతూ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.